అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన బిట్టు. దీనిని మన సబ్స్క్రైబర్స్లో ఒకరు పంపించారు ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మనం ఇవాళ దీనిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మన యూట్యూబ్ ఛానల్లో. క్వశ్చన్ నెంబర్ 63, చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో మీకు చాలాసార్లు చెప్పాను, ఇన్కరెక్ట్ ఉన్నా నాట్ అనున్న 1-2 సార్లు చదవండి క్వశ్చన్ను. ఎందుకంటే నాట్ అంటే కానిది ఏది అని, ఇన్కరెక్ట్ అంటే సరైనది కానిది ఏది అని అడుగుదా. ఇలా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, క్రింద ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఒకటి మాత్రం ఇన్కరెక్ట్ అని, అంటే తప్పుగా ఉంది, మిగిలినవన్నీ రైట్. అంటే 3 రైట్ ఆన్సర్స్, ఒక తప్పు ఆన్సర్ ఉంటుంది. అంటే ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని అడిగాడు. సో ఇప్పుడు దాన్ని మనం ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో చూడాలి. అంటే కరెక్ట్ సెంటెన్స్ ఏదో అని అడగలేదు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో అడిగారు. సో కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది తప్పుగా ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరే చూద్దాం. 4 ఆప్షన్స్ ఒకసారి చదువుదాము. ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్. థర్డ్ వన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ ద కార్ అని ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చారు. ఫోర్త్ వన్ వాట్ ఆర్ యూ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చారు. అంటే 4 ఆప్షన్లలో 2 అసర్టివ్లో ఇచ్చారు, 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఒకసారి 1 by 1 డిస్కస్ చేసుకుందాం, ఎందుకు అవుదో ఎందుకు కాదనేసి. మన టార్గెట్ ఏంటి, తప్పుగా ఉన్న సెంటెన్స్ అంటే ఇన్కరెక్ట్ సెంటెన్స్ను మనం ఐడెంటిఫై చేయాలి. సరే ఫస్ట్ వన్ చూద్దాం. ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్ అని ఇచ్చారు. ఎప్పుడైనా కానీ మనం చూడండి, కొన్ని వర్డ్స్కి ముందు సంఖ్య వస్తే, కొన్ని వర్డ్స్కి ముందు సంఖ్య వస్తే వాటిని ప్లూరల్గా ఉపయోగించకూడదు. అలాంటి వర్డ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. డజన్, స్కోర్, 100, 1000, lakh, మిలియన్, ఇలాంటి వర్డ్స్ కానీ వస్తే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. డజన్, స్కోర్, 100, 1000, lakh, మిలియన్, ఇలాంటి పదాలు వచ్చిన తర్వాత వస్తే వీటి ముందు ఎటువంటి సంఖ్య ఎటువంటి సంఖ్య ఏదైనా సంఖ్య ఉంటే, వీటి ముందు ఎటువంటి ఏదైనా సంఖ్య ఉంటే వీటిని ప్లూరల్గా ఉపయోగించకూడదు. ఓకే, సో అలా చూద్దాం. ఒకసారి చూస్తే ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్ ఉంది. అంటే మనం చెప్పిన లిస్ట్లో డజన్ ఉంది, దానికి ముందు 2 అనే సంఖ్య ఉంది. సో సంఖ్య వచ్చినప్పుడు దీని ప్లూరల్ ఫామ్లో ఉపయోగించకూడదు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్ అని ఇచ్చాడు. ఇక్కడ డజన్ అనేది ఉంది, దాని ముందు సంఖ్య ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. ఒకవేళ ఇక్కడ కూడా డజన్స్ అని ఉంటే తప్పు, కానీ డజన్స్ అని లేదు కదా, డజనే ఉంది. సంఖ్య 2 + డజన్ ఉంది, లేదా 2 + 100 ఉంది, లేదా 2 + 1000 ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి ప్లూరల్ ఫామ్ అనేది రాకూడదు. కాబట్టి ఇది గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది, కానీ మనకి ఇన్కరెక్ట్ కావాలి. కాబట్టి ఫస్ట్ వన్ అయితే గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉంది, కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్ వన్ కరెక్ట్గా ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. థర్డ్ వన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ ద కార్ అన్నారు. సో కార్ యొక్క ప్రైజ్ అడిగారు. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. WH వర్డ్ ముందు ఉంది, WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, ద ప్రైజ్ అనే సబ్జెక్ట్ ఉంది, ఆఫ్ ద కార్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఇలా మనకి స్ట్రక్చర్ ప్రకారం ఉంది, కాబట్టి గ్రామటికల్గా కూడా ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ యూ అంటే, ఇప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటాం కదా, అలా వాట్ ఆర్ యూ అంటే నువ్వెవరు, నువ్వేం చేస్తావు అని అర్థం ఇక్కడ మనకి. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా గ్రామటికల్గాను కరెక్ట్గా ఉంది, స్ట్రక్చరల్గాను కరెక్ట్గా ఉంది. సో కేవలం మనకి ఫస్ట్ వన్ మాత్రమే గ్రామటికల్గా తప్పు, కాబట్టి అది మనకి సరైన ఆన్సర్. ఎందుకంటే మనం సెలెక్ట్ చేయమని ఏంటంటే ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు. సో ఇది మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడైనా డజన్ కానీ, స్కోర్ కానీ, 100 కానీ, 1000 కానీ, lakh కానీ, మిలియన్ కానీ, ఇలాంటి వాటి ముందు సంఖ్య వస్తే వీటిని ప్లూరల్గా ఉపయోగించకూడదు. ఇది ప్రీవియస్గా ఇచ్చారు. ఇది మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మీకు చెప్పేటప్పుడు నేను చెప్పాను. సో ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ నుంచి 100% బిట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు పంపించండి, నేను దానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీతో పాటు ఎంతోమంది DSE టెట్ ఆస్పిరెంట్స్లకు అది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.